హా! తెలంగాణ, ఏపీ రాష్ట్రాలల్ల నీ పాడైపోను వానలు పడక రైతన్నలందరూ మీది మొగాన ఎదురు చూసుకుంటా ఆనదేవుడా జర రావయ్యా! మా నేల తడిపిపోవయ్యా! మా భూమి తడిపిపోవయ్యా! మా పంట పొలం అంతా ఎండిపోతుందయ్యా! మా నేల మొత్తం నీరవచ్చిందయ్యా! హరే రామచంద్ర జరరా సారు, జరరా దేవుడా, జరరా స్వామి, జరరా మాయగాని అని ఈ రకంగా బతిలాడి భంగపడుతుర్రు ఏపీ జనాలు, తెలంగాణ జనాలు. ఏది దేవుని కోసమో, ఆనదేవుని కోసం. కానీ గుజరాత్ రాష్ట్రంలో నీ దండం పెట్టి కుండపోత వర్షంతోటి దిమ్మ దీర కొడుతుంటే వాగులు వంకలు పొంగి పొర్లి రోడ్లు మొత్తం చెరువు లెక్క అయినాయట. మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళని పరిస్థితి. ఉని పాడైపోయినారో మరి సరుకులు ఎటు తెచ్చుకోవాలి, కూరగాయలు ఎటు తెచ్చుకోవాలి, పప్పు దినుసులు ఎటు తెచ్చుకోవాలి, ఎట్లా తినాలి, ఎట్లా తాగాలి, ఎట్లా వండాలి, ఏంది ఏం కథ అని ఇక గుజరాత్ జనాలు ఆలోచన చేస్తుంటే హా ఉన్నది ఉన్నది మనకు ఒక ఐడియా అని ఈ రకంగా ఆన్లైన్ బువ్వ ఆర్డర్ చేసుకుంటే పాడైపోను కదా ఫుడ్ డెలివరీ బాయ్లు ఇక వీళ్ళకు సద్దులు మొయ్యలేక నడి నడుము లోతు నీళ్ళు అల్లకెళ్ళి ఈదుకుంటా ఈదుకుంటా శర్రపిట్టోలే నిగ్గి 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 ఈ రకంగా వాళ్ళకు బువ్వ తీసుకొచ్చి సాయం చేసి వాళ్ళ కడుపు నింపుతుండ్రులా వాళ్ళ కడుపు నింపుతుర్రులా ఈ డెలివరీ బాయ్లు. మరి ఇప్పుడన్నా ఈ డెలివరీ బాయ్లకు షెడ్డో పడ్డో ఏమన్నా పదో పరకో పెంచుతారా అని ఆశ మీద ఎదురు చూస్తుర్రు అట. మరి ఏందో ఏం కథ కానీ మొత్తానికైతే డెలివరీ బాయ్లకు వచ్చింది కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఇండ్లలోనే ఉండి సర్ది బువ్వ కోసము ఇంకో ఈ రకంగా ఆర్డర్ పెట్టుకుంటే నడువంగా ఈ డెలివరీ బాయ్లకు వచ్చింది ఇలా కష్టం. ఇప్పుడు ఈ బువ్వ మోయలేక కంపెనీలు బాగానే ఊరు, తింటోళ్ళు బాగానే ఊరు, మధ్యలో గిసవంటి చెటపట పిల్లలు బాగా పడుతుర్రులా. చూడాల మరి ఈ పొరగాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా జరగదా మును ముందు.